కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే నగరంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో ప్రజలు భోగి మంటలు వేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు. మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన భోగి వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 3 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఈరోజు భోగితో ప్రారంభమై కనుమతో ఈ పండుగ ముగుస్తుంది. మరి ఈరోజు భోగి మంటలు ఎక్కడ చూసినా కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి చూస్తున్నాను. అన్ని ప్రాంతాల్లో కూడా భోగి మంటలు వేస్తూ పిల్ల పెద్దలతో అందరూ కూడా చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. మరి పెద్ద ఎత్తున మన తెలుగు సంప్రదాయాలు, పిండి వంటలు, అలాగే అనేక రకాలైనటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి అనేక పోటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో చాలా అద్భుతంగా ఈ పండుగను నిర్వహించుకుంటున్నారు తెలుగువారందరూ కూడా. రేపు సంక్రాంతి, ఎందుకంటే మనం వ్యవసాయ పంటలు ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో మరి సనాతనంగా మనకు వస్తున్నటువంటి ఆచారం ఈ 3 రోజులు సంక్రాంతి పండుగ చేసుకోవడం. మరి ఎక్కడ సుదూర ప్రాంతాల్లో ఉన్నా కూడా పండుగ రోజు అందరూ ఇళ్ళకి చేరుకుని సొంత గ్రామాలకు చేరుకుని ఈ 3 రోజులు కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉంటారు. చాలా మంచి కార్యక్రమం. దీన్ని మనస్ఫూర్తిగా మరి మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ పండుగను చేసుకుని అందరూ కూడా ముందుకెళ్ళాలి.